చలో ఇక స్టార్ట్ చేద్దాం. సినిమాకి అయితే వెళ్ళిపోదాం. అవతార్ అనేది టాప్ నాచ్ మూవీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ. సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఒక మూవీ కోసం. సో నా చిన్నప్పుడు చూసిన మూవీ, దాని తర్వాత పార్ట్ 2 వచ్చింది, మళ్ళీ ఇప్పుడు పార్ట్ 3. సో ఏంటిది పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అంటున్నాడు. ఎన్ని పార్ట్స్ ఉన్న మూవీస్ ఏమున్నాయి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఏ మూవీ అంటే అవతార్, ద వన్ అండ్ ఓన్లీ అవతార్. ఒక వేరే ప్రపంచం అన్నమాట అవతార్ అనేది. సో నాకైతే ఎస్పెషల్లీ చాలా చాలా నచ్చిన సినిమా అవతార్. నేను ఇప్పుడు చిన్నప్పుడు 2009లో ఫస్ట్ పార్ట్ చూసిన, దాని తర్వాత సంథింగ్ 2022 ఆర్ 21 ఎండింగ్కి అయితే ఇంకొక సెకండ్ పార్ట్ అయితే వచ్చింది. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు ఏ ఇయర్లో వచ్చిందో సెకండ్ పార్ట్, ద అవతార్ వే ఆఫ్ వాటర్ అనేది. అండ్ దాని తర్వాత ఇప్పుడు ద అవతార్ ఫైర్ అండ్ యాష్. యాక్చువల్లీ నేనైతే లిటరలీ ఎంత ఎక్సైటెడ్గా ఏ హాలీవుడ్ మూవీకి అయితే ఇంతలా వెయిట్ చేయలేదు. ఇంకా షో టైంకి ఇంకా టైం ఉంది, సో అయినా వెయిట్ చేయలేకపోతున్నా. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనకు అవతార్ 3Dలో చూస్తే ఆ ఫీలే వేరనమాట. సో 3Dలో ఆ పాండారా ప్రపంచంలోకి మనం ఎంటర్ అయితే వాళ్ళ క్యారెక్టర్స్ కానీ వాళ్ళ ఆ నేచర్ కానీ చాలా బ్యూటిఫుల్, అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నాకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. చలో ఇక స్టార్ట్ చేద్దాం. సినిమాకి అయితే వెళ్ళిపోదాం తొందరగా. అమ్మా స్టార్ట్ అవ్వు, ఏ ట్రబుల్ లేకపోతే అదే బాగుంటుంది. మోస్ట్లీ నా బండి అసలు ఏం ట్రబుల్ ఇయ్యదు. స్టార్ట్ చేద్దాం. చూసారా టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయిన స్టూడెంట్ ఎంత హ్యాపీగా ఉంటాడో, నాకైతే అంతకంటే 2 times ఎక్కువనే హ్యాపీగా ఉంది. ఎందుకంటే తొందరగా పోయి సినిమా చూద్దామని చెప్పేసి. సో ఫైనలీ నేనైతే థియేటర్కి వచ్చేసిన, లోపలికి అయితే వెళ్ళిపోతూనే ఉన్నా. ఫైనలీ అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా అయితే చూసిన మామూలుగా లేదు. సినిమా అయితే ఒక పీక్స్లో ఉంది. ఆ డైరెక్షన్ కానీ, ఆ ఎమోషన్ కానీ, వాళ్ళ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కానీ, బాబా ఏమన్నా తీసిండ. హ్యాట్స్ ఆఫ్ జేమ్స్ కెమెరాన్, హ్యాట్స్ ఆఫ్. అసలు డైరెక్షన్లో, ఎమోషన్ పండించడంలో కానీ, ఎనీథింగ్. సో నేను ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. అవతార్ అనేది టాప్ నాచ్ మూవీ అండ్ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ పర్సన్. సో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక 3 hours 17 minutes అసలు నేను థియేటర్లోనే అసలు అంటే ఎట్లా చెప్పాలి అంటే, కొన్ని మూవీస్కి మనం చెప్పలేమంటారు రివ్యూ, అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అని. అట్లా కాదు, ఈ మూవీకి ఎక్సలెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ మనకు ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు సంథింగ్ మనం కంపేర్ చేసుకుంటే రాజమౌళి మూవీస్లలో, మన టాలీవుడ్లో అంటే ఎమోషన్ ఉంటుంది అనమాట మూవీస్లో. ఒక ఎమోషనల్ సీన్ ఉన్నా కానీ మనిషికి ఒక ఎమోషన్ ఉంటే ఆ ఎమోషన్ మంచిగా పండితే మనకు ఒక ఫీల్ వస్తుంది. అరే ఎంత బాగుంది ఆ ఎమోషన్, వాళ్ళిద్దరి మధ్య సిచ్యువేషన్, ఆ సందర్భం ఎంత బాగా తీసిండు అన్న ఒక థాట్ వస్తుంది. సో కానీ ఇక్కడ
అవతార్లో ఆ ఇమేజెస్ అంటే ఆ క్యారెక్టర్స్ని కానీ వాళ్ళ మధ్య జరిగిన ఒక సిచ్యువేషన్ కానీ ఆ సన్నివేశాన్ని కానీ అనే ఒక స్టోరీని నాకు తెలిసి ఈ స్టోరీని ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రేట్ చేయడం, ఎంత బ్యూటిఫుల్గా మూవీ తీయడం కానీ డైరెక్షన్ చేయడం కానీ నన్ను అడిగితే వరల్డ్లోనే ఎవరికి సాధ్యం కాదు. అంత బ్యూటిఫుల్గా తీసిన అనమాట, సీన్ టు సీన్ ఎక్సలెంట్. అసలు నో వర్డ్స్. అవతార్ 2 ద వే ఆఫ్ వాటర్ కంటే ఇది ఇంకా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. యాక్చువల్గా అవతార్ ఫస్ట్ 2009లో రిలీజ్ అయిన అవతారే ఒక సెన్సేషన్ అనమాట, అది వరల్డ్ వైడ్గా. అండ్ నెక్స్ట్ అవతార్ పార్ట్ 2 ది వే ఆఫ్ వాటర్ అనేది కూడా ఒక ఒక డిఫరెంట్ వరల్డ్ అనమాట. అది ఒక పాండోరా గ్రహంలో అంటే ఒక వరల్డ్లో, అంటే అదొక డిఫరెంట్. ఇది ఒక ఫైర్ అండ్ యాష్. అంటే ఇంకా మేబీ ఫ్యూచర్లో చాలా పార్ట్స్ వస్తున్నాయి. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ పార్ట్కి అయితే ఏం లింక్ పెట్టలేదు, సింక్ అంటే ఎండ్ క్రెడిట్స్లో ఏమైనా వేస్తాడేమో అని చెక్ చేసిన కానీ చూసిన. బట్ ఇది మార్వెల్ లాగా కాదు. అంటే మనకు మార్వెల్ చూసిన ప్రతి సినిమాలో ఎండింగ్లో ఎండ్ క్రెడిట్స్లో కొద్దిగా లింక్ ఇస్తాడు అనమాట. వేరే అప్కమింగ్ మూవీస్కి కానీ వేరే మూవీస్కి కానీ లింక్ ఇవ్వడం కానీ అది కానీ జరుగుతుంది. ఈ అవతార్లో మాత్రం ఎటువంటి లింక్ అయితే లేదు. నాకు అవతార్లో స్టార్టింగ్ నుంచి నచ్చిన క్యారెక్టర్ అయితే జేక్ సల్లీ క్యారెక్టర్, హీరో ఆబ్వియస్లీ. ఎందుకంటే అతనిలో ఒక ఎమోషన్ ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అంటే శత్రువుని కూడా వదిలేయగలిగే, ప్రేమించగలిగే, అంటే ఎటువంటి వారినైనా ఈవెన్ శత్రువుని కూడా మిత్రువుగా చేసుకునే ఒక క్యాపబిలిటీస్ కానీ అండ్ అటువంటి గుణాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా సచ్ అన్ ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అది అవతార్ మొత్తంలో. అసలు అది ఆ క్యారెక్టర్కి ఒక నిజంగా చాలా గొప్ప క్యారెక్టర్ జేక్ సల్లీ క్యారెక్టర్. అండ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎంత బ్యూటిఫుల్గా యాక్టింగ్ అంటే అది అసలు నీకు ఎంత 1% కాదు కదా, నీకు ఒక్క ఫ్రేమ్ కూడా గ్రాఫిక్స్ చేసినట్టు అస్సలు కనిపించదు. అది వాళ్ళ లెవెల్ ఆఫ్ టేకింగ్ అంటే హ్యాట్స్ ఆఫ్ టు ఆ లెవెల్ టేకింగ్కి ఒక హ్యాట్స్ ఆఫ్. నేను నిజంగా కోరుకుంటున్నా అప్కమింగ్ ఇయర్స్లో కానీ ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ అట్లాంటి టెక్నాలజీ మన ఇండియాలో తీయాలని, అంటే మన ఇండియాలో ఎవరైనా అలా ట్రై చేయాలని చెప్పి నాకైతే ఒక ఫీలింగ్ అయితే ఉంది. సో అది గైస్ అవతార్ గురించి అయితే నేను చెప్పదలుచుకున్నది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇంకొకటి చెప్తున్నాను, ఏ రివ్యూస్ నేను నమ్మకండి, మీరు మూవీ చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి మీకు నచ్చిందా నచ్చలేదా అనేది. కానీ వేరే వాడి డిసిషన్ని మన డిసిషన్గా ఎప్పుడూ మనం తీసుకోకూడదు. అంటే వాడు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది వాడు నచ్చకపోవచ్చు. సో అంతే కదా, వన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు నచ్చింది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చలేదు. సో అట్లా అని చెప్పి మనం జడ్జ్ చేయలేము. సో ఏదైనా కానీ ఎనీ మూవీ నాట్ అవుతారు, ఎనీ మూవీ మనం చూసి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాతనే మనం ఏదైనా చెప్పడానికి కానీ ఏమైనా చెప్పచ్చు. ఇప్పుడు నేను చూసిన, నాకు నచ్చింది, చాలా బాగుంది, మళ్ళీ కూడా చూడవచ్చు, అంత బాగుంది. సో ఒక 3 hours 17 minutes నాకు ఒక ఇట్లా జస్ట్ లైక్ 1 hour 30 minutesలో అయిపోయిన ఫీల్ వచ్చింది నాకు. ఇందాకనే వచ్చిన అప్పుడే సినిమా అయిపోయినా అన్నట్టు ఫీల్ వచ్చింది నాకు. సో నాకైతే బ్యూటిఫుల్గా ఉంది మూవీ. సో ఎవ్రీవన్ ప్లీజ్ గో వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అండ్ అంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.